హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ ఉప్మా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. ఇలా అప్పుడప్పుడు వెజిటేబుల్స్ అండ్ పల్లీలు వేసి ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఫస్ట్ అయితే మనం కొన్ని పల్లీలు దోరగా వేయించి పెట్టుకోవాలండి. మరీ ఎక్కువగా వేయించామంటే మాడిపోతాయి. అలానే మరీ తక్కువగా వేయించకూడదు. లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. మనము పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 చాప్డ్ ఆనియన్ అయితే తీసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ. అండ్ 1 చాప్డ్ అండ్ పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి. నిలువుగా కట్ చేసి తీసుకోండి. అలా కొద్దిసేపు అయితే దోరగా రోస్ట్ చేసుకోవాలండి, దోరగా ఫ్రై చేయాలి మనము. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకొని బాగా కలుపుకోండి. మనకి ఇక్కడ ఆనియన్స్ మగ్గాలంటే కొంచెం సాల్ట్ పడాలండి, అందుకే ఒకేసారి అయితే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసి బాగా కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయండి, బాగా కలుపుకోండి. తర్వాత ఒక చాపుడు క్యారెట్ అయితే వేసుకోవాలండి. క్యారెట్తో పాటు క్యాప్సికమ్ అలా ఇంట్లో ఏమన్నా ఉంటే కూడా తీసుకోండి. నేను ఇంట్లో చేసినప్పటికైతే క్యారెట్ ఒకటే ఉన్నాయండి. క్యారెట్ కూడా పిల్లలు బాగా తింటారు కదా అనేసి క్యారెట్ ఒకటే నేనైతే యాడ్ చేశాను ఇక్కడ. ఇవైతే బాగా ఒక 50% అయితే క్యారెట్ మనకు ఫ్రై అవ్వాలండి. తర్వాత ఒక చాపుడు టమాటా కూడా తీసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనము టమాటా అనేది బాగా మగ్గేంత వరకు అయితే ఉండాలండి. బాగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడైతే మనం రిమైనింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ అంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్‌న్నర బొంబాయి రవ్వ అనేది తీసుకుంటున్నానండి. దానికి 4½ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను నేను. తీసుకొని వాటర్ బాగా మరలేంత వరకు ఉండాలండి. ఇక్కడ మనకు క్యారెట్ ఆల్మోస్ట్ అంతా బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకొని సరిపోకుంటే వేసుకోండి. ఇలా మరలేటప్పుడు అయితే మనం ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. నేను గ్లాస్‌న్నర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ వేయంగానే కలపాలండి, కలపకుంటే ఉండలు కట్టేస్తుంది, అస్సలు బాగోదండి. ఇక్కడ ఇంకా జోరుగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక గ్లాసు 2 గ్లాసులు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి, ఇంకా బాగుంటుంది. మేమైతే కొంచెం గట్టిగానే తింటామండి, మరీ జోరుగా అయితే ఏం తినము. ఇదైతే కలుపుతూ ఉండాలండి, లేదంటే కనుక ఉండలు కట్టేస్తుంది. ఉండలు కడితే అసలు తినడానికి ఏం బాగుండదండి, తినాలని కూడా అనిపించదు. కాబట్టి అలా మధ్యలో కలుపుతూనే ఉండండి, ఫ్రీక్వెంట్గా కలుపుతూనే ఉండాలండి. లాస్ట్లో అయితే మనము పల్లీలు యాడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం దగ్గర పడంగానే పల్లీలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు చూడండి, చాలా దగ్గర పడింది కదా మనకు ఉప్మా అనేది. ఇంకా ఒక బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే అక్కడక్కడ క్యారెట్ పల్లీలు ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు. బాగా దగ్గర పడిందండి ఉప్మా. ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలకు ఇలా తినిపించామంటే చాలా ఇష్టంగా తింటారు. చాలామంది పిల్లలైతే ఉప్మా అంటే తినమనే అంటుంటారండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి.